సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సరిపోరంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడిందని ఆయన మండిపడ్డారు. అన్న క్యాంటీన్లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎంతమంది తింటున్నారు వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారని, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని విమర్శించారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు? 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు? అబద్ధాలు చెప్పేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ వెరీ బ్యాడ్. పోతే ఇంకోటి చెప్పింది ఏంటంటే 8 నెలల్లో 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? అసలు మీరు టిడ్కో ఇళ్ళే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీ పాత మీరు 19వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. మీరు వచ్చి 8 నెలలు అయిందంటున్నారు, 9వ నెల. మీరెందుకు ఈ 8 నెలలు ఆలస్యం చేస్తున్నారు? టిడ్కోలే ఇల్లు ఇవ్వలేదు, 1.8 లక్షల ఇల్లు కట్టామంటున్నారు. ఎక్కడ కట్టారు? అది రికార్డెడ్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. రాష్ట్రం అంటే ఎందుకు తెలియదు అని అనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడికి ఆయన మాట్లాడినప్పుడు రాష్ట్రం 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 అనే మాట్లాడాడు. ఎప్పుడు కూడా రాష్ట్రం అన్న పదం రాలేదు ఆయన నోటి నుంచి, రాష్ట్రం అనే మాట్లాడాడు. అప్పుడు గబగబా నేను రాష్ట్రం అంటే ఏంటి, రాష్ట్ర కదా అనుకుని నేను గూగుల్లోకి వెళ్ళి డిక్షనరీ తీసి చెక్ చేస్తే ఎత్తైన వేదిక అని ఉంది. చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. రాష్ట్రం అంటే ఎత్తైన వేదిక. బహుశా ఈయన ఎత్తైన వేదికలో కూర్చొని మాట్లాడుతున్నాడేమో, దాని గురించి మాట్లాడుతున్నాడేమో. మనమేమో గ్రూప్